హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకొక విషయంతో వచ్చేసాను అనమాట. ఇప్పుడు సొసైటీలో చూస్తుంటే చాలా మంది అంటే అంటే ఉడాకులు దూరం పెట్టేసుకుంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవటం, పిల్లలు సఫర్ అవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. నేను ఒకటే చెప్తా, మోస్ట్లీ లవ్ మ్యారేజెస్. లవ్ అన్నప్పుడు అలా చాలా సంవత్సరాలు లవ్లో ఉన్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు ఒక పెళ్ళయి ఒక కుటుంబంగా ఏర్పడినప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే ప్రేమ తగ్గిపోతుందా, లేదా ఏమైనా ఏడబోతుందని, ఎక్కడికి పోతాడులే అనే ఫీలింగా? చెప్పండి. దేనికి? మీరు బాగానే ఉంటారు, పిల్లల్ని అంటారు, పిల్లలు సఫర్ అవ్వట్లా, ఎందుకు ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకుంటాం? నేను ఒకటే చెప్పగలను, నాకు తెలిసిన స్టోరీ ఒకటి చెప్తాను. నేను చిన్నప్పుడు ఒక విన్నాం. మా వీధికి వెళ్ళి ఒక ఫ్యామిలీ ఉండేది, ఉమ్మడి ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. వాళ్ళ హస్బెండ్ అప్పుడులో చదువు ఉండేది కాదు కదా, పెద్దవాళ్ళు అంటే వ్యవసాయం చేసుకుంటూ ఉండడం, అట్లా తాగేవాడు, అమ్మాయిలు పిచ్చి, అన్నీ ఉన్నాయి, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఆమెని రోజు కొట్టేవాడు, ప్రతిరోజు కొట్టేవాడు, హింస పెట్టేవాడు, టార్చర్ పెట్టేవాడు. ఎవ్వరూ అడ్డుపడేవాళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీలో. ఎందుకు కొడతానో ఏంటి అని కూడా అనేవాళ్ళు కాదు. సడన్గా ఆయనకి పక్షవాతం వచ్చింది. ఎవరు చూశారు? తోడపుట్టిన వాళ్ళ, అమ్మ, నాన్న, పిల్లల? కాదు, ఎక్కడో బయట నుండి వచ్చిన అమ్మాయి, నువ్వు ఈ పసుపు తాళి అనే ఒక బంధంతో ఏర్పడిన అమ్మాయి బందీ అయ్యి నీకు చేసింది. ఇక అబ్బాయిలు చెడ్డోళ్ళని నేను అన్నా. అబ్బాయిలు కూడా చాలా బంగారు తండ్రులు ఉన్నారు, అమ్మాయిలు కూడా మంచోళ్ళు ఉన్నారు. రెండునే అబ్బా, అమ్మాయిలో మంచి ఉంది, చెడు ఉంది, అబ్బాయిలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఏ గొడవైనా సరే కూర్చొని మాట్లాడండి. మీ హస్బెండే కదా, మీ వైఫే కదా, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇదివరకు మీ అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయే కదా, నువ్వు ప్రేమించిన అబ్బాయే కదా, కూర్చొని మాట్లాడుకోండి, సెట్ అయిపోద్ది. థర్డ్ పర్సన్ ఎంటర్ చేశారా విడగొడటానికే అవుతుంది. మనిద్దరం డైరెక్టర్ మాట్లాడింది వేరు, డైరెక్టర్గా ఎవరైనా ఇద్దరు పర్సన్స్ మాట్లాడింది వేరు, థర్డ్ పర్సన్ మాట్లాడింది వేరు. ఎందుకంటే థర్డ్ పర్సన్ నిండి వచ్చేవాడు మారిపోతుంది. దయచేసి కూర్చొని మాట్లాడుకోండి.